నమస్తే అండి. చెప్పండి. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణలో? కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు? పెన్షన్ ఇస్తా అన్నారు, పెన్షన్ పెంచలేదు. రుణమాఫీ చేశాడు కదా. అది ఉన్న వాళ్ళకి, భూములు ఉన్న వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి. అది అంటే రైతు బంధు కూడా ఇప్పుడు ఇచ్చేస్తా అంటున్నాడు, రెండో విడతలో కూడా వచ్చేస్తాయి అంటున్నాడు. మరి వస్తున్నాయి అంటారు అందరికి? మాకైతే పొలాలు లేవు, మాకేమీ లేవు. అది ఉచిత కరెంటు ఉచిత కరెంట్. అంటే పాత గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? అలా అంటే ఎలా చెప్తాం, అలా అక్కడ కూడా కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్. అంటే డెవలప్మెంట్ విషయంలో ఏది బాగా పనిచేస్తుంది? ఇస్తుంది రేవంత్ రెడ్డే, కానీ పూర్తిగా ఇంకా చేయలేదుగా. పెన్షన్ ఇంకా 4000 ఇస్తా అన్నాడు, 4000 ఇవ్వలేదు. 2000 వేస్తున్నారు. అలా 2500 వేస్తా అన్నాడు, ఇంకా వేయలేదు. సో అలాగే మరి ఉచిత బస్సు పెట్టాడు కదా, మరి అది ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సు జెంట్స్ కి లేవు, లేడీస్ కి ఉన్నాయి. జెంట్స్ అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అసలు నుంచోవలసి వస్తుంది, చాలా కష్టంగా ఉంది.